మొత్తం కొన్ని కోట్ల మంది తమ్ముళ్ళు చిరంజీవి గారికి. బ్లడ్ బ్రదర్స్ అంటుంటారాయన. నిజంగా ఒకే కడుపున పుట్టకపోయినా కొన్ని కోట్ల మందిని తమ్ముళ్ళుగా మార్చేసుకున్నారాయన. అన్నయ్య అంటే ఇక్కడ చిరంజీవి గారే కనపడతారు తెలుగు రాష్ట్రాల్లో. కానీ అందరికంటే ఇందులో సీనియర్ మీరే. అందరూ 45 ఏళ్లుగా ఆయనకి తమ్ముళ్ళుగున్నోళ్ళే ఉంటారు. మహా అయితే. అంతేగా. కానీ 63, 62, 63 సంవత్సరాలకి తమ్ముడుగా ఉన్నోళ్ళు మీరే. ఆ సీనియారిటీ మీదే ఆయన ఎక్కువ. తర్వాత పుట్టినోడిని కదా. ఆ! అయితే ఈ కొణిదెల శివశంకర వరప్రసాద్‌కిను, మెగాస్టార్ చిరంజీవి గారికిను మీరు చూసిన వ్యత్యాసం ఏంటి? ఏం లేదు. ఏం లేదు. ఈజ్ ఆల్వేస్ ఎ మ్యాన్ విత్ లాట్ ఆఫ్ చరిష్మా. హ్మ్. మీకు చెప్తే నమ్ముతారో లేదో తెలియదు కానీ మేము హ్మ్. మా మాకు ఇండస్ట్రీకి వచ్చి హీరో అయిన తర్వాత మా అన్నయ్య గారు ఎంత పెద్ద హీరో అయ్యాడని ఎప్పుడు లేదు మాకు. హ్మ్. మాకు చిన్నప్పటి నుంచి ఆయన హీరోయే. అంతేనా? ఆ! నేను 5వ తరగతి చదువుతుండేవాడిని. తను 8థ్ క్లాస్ ఎంత ఉండేవాడు. హ్మ్. ఎప్పుడు ఒక గ్యాంగ్ ఉండేది ఆయన చుట్టూ ఆరా. హ్మ్. ఆయన ఆయన ఆయన్ని ప్రసాద్ అని పిలిచేవాళ్ళు. హ్మ్. ఎక్కువ మంది ప్రసాద్ అని పిలిచేవాళ్ళు. శివశంకర వరప్రసాద్ అంటే ప్రసాద్ అని పిలిచేవాళ్ళు. ఓహ్! అది అమ్మ ఆంటీ అంటే ఆంటీ కాదు. ఆహ్, మే మే అదే ఏవండీ ప్రసాద్ ఉన్నాడండి. హ్మ్. మా అమ్మ ఎందుకు ఈ పిల్లలు చదువు సంధ్య తిరుగుతుంటారని కోపం. ఉన్నాడులే కొంచెం నేను చెప్పాను నేను సో అండ్ సో వచ్చానని చెప్పండి. ఆ! ఆ! మా ఇనపడి అన్నయ్యకి వస్తున్నాను కూర్చోండి రా అని చెప్పి అమ్మ బయటికెళ్ళి వస్తున్నా అంటే ఇంక పాపం అంటే రాముడు బుద్ధిమంతులాగా అన్నయ్య మంచోడు. హ్మ్. అన్ని పనులు ఇంట్లో పనులు చేసేవాడు. కాబట్టి మా అమ్మ ఏదైనా వెళ్ళినా వెళ్ళనిచ్చేది. ఎప్పుడు కూడా ఒక 20, కనీసం ఒక 10 మంది తిరిగేవాళ్ళు అన్నయ్య చుట్టూ. నాకు ఓకే. మన ఏంటిది నాకు తక్కువ ఫ్రెండ్స్. ఏంటిది మన చుట్టూ ఇంతమంది ఉంటారు. అంటే అప్పట్లోనే ఏదో ఒక ఆరా ఏదో ఉంది చరిత్ర ఆరా. ఉంది. ఆ! హ్మ్. నేను ఆయన క్లోజ్‌గా చూసింది 6వ తరగతిలో చదువుతున్నప్పుడు చూసాను. తర్వాత హ్మ్, 10థ్ క్లాస్‌లో చూసాను. 6థ్ క్లాస్‌లో చూసాను. ఆయన 10థ్ క్లాస్ చదువుతున్నాడు. నేను 6థ్ క్లాస్ చదువుతున్నాను. ఒకే స్కూల్‌లో. అలాగే ఒకే కాలేజీలో ఆయన జూనియర్ ఇంటర్ అయితే ఆయన డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫైనల్ ఇయర్‌లో ఫైనల్. ఉండేవాడు. అది కాకుండా నెల్లూరులో అన్ని చోట్ల అంటే ఎక్కువ సార్లు ఆయన మా అమ్మమ్మ గారింట్లో నేను చదువుకున్నాడు. హుహు. సో, బట్ ఆయన మాత్రం విపరీతమైన అట్రాక్షన్ ఉండేది. హ్మ్. అందుకని మా అన్నయ్యని చూస్తే మాకు హీరో. నేను మా అన్నయ్య తిరగాలని ఉండేది నాకు. ఓకే. ఈయన రావాలి ఇంకా వెనకాల మా వెనకాల కూడా వస్తాడని తిట్టేవాడు. ఎందుకంటే వాళ్ళు ఫ్రెండ్స్ కదా. హ్మ్. ఒక జనరేషన్ తమ్ముళ్ళు రానివ్వరు. ప్రతి చోట జరిగేది అది. కానీ నాకు మా అన్నయ్య అంత క్రేజ్ ఉండేది. హ్మ్. క్రేజ్ అంటే అంత అట్రాక్ట్ అయ్యాడు. హ్మ్. హీరోలో చూసేవాళ్ళం మా అన్నయ్య. ఓకే. మా అన్నయ్య సినిమా ఇండస్ట్రీలో హీరోగా అని చెప్పి అనుకున్న కొత్తల్లో హ్మ్. మేమే మా అన్నయ్యని తక్కువ హీరోగా ఎక్స్‌పెక్ట్ చేయలేం. పెద్ద హీరో అవుతాడు మా అన్నయ్య అనుకున్నాను. రియల్లీ? అంత నమ్మకం ఉండేది మాకు. హ్మ్. ఆయన విషయంలో డౌటే లేదు మాకు. ఓకే. ఏంటో తెలీదు. అంటే ఆ నమ్మకం బ్యాక్‌గ్రౌండ్ ఏంటో అంటే తెలీదు. ఆఫ్ ఏ కోర్స్ బ్యాక్‌గ్రౌండ్ లేదు. అన్న మీద ప్రేమతో మీ ఆ ప్రేమతో ఎక్స్‌పెక్టేషన్. కాదు నమ్మకం. గ్యారంటీగా అవుతాడని. ఎందుకంటే ఆయనకి చిన్నప్పటి నుంచి చూసాం కదా! ఆ నమ్మకం ఉండేది. హ్మ్. కాకపోతే అది నిజం అవుతున్న కొద్దీ ఆనందం ఉండేది అంతే. హుహుహు. చిన్నతనంలో మీకు ఏదైనా బాండింగ్ మీరు గుర్తుపెట్టుకుంటే మర్చిపోలేని సంఘటనలు. ఒక అన్నలాగా ఆ రోజే అంటే మీరన్నారు ఒక హీరోలాగా చూసేవాళ్ళం అనేసి. ఆ! ఏదైనా సంఘటనలు ఏదైనా? అంటే బేసికల్‌గా అన్నయ్య ఆహ్, మా నాన్నకి గాని, మా అమ్మకి గాని పెద్ద కొడుకు కదా! హ్మ్. తను అంటే ఇంటి బాధ్యత చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మకి మాది చాలా లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఎవరినన్నా ఇంట్లో ఒక 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 మనిషి చిన్న సింపుల్‌గా చిన్న అంట్లు తోమటం లేదా పనులు చేయటానికి కూడా అఫోర్డబిలిటీ లేనివాళ్ళం. ఓకే. మా అమ్మే చూసుకునేది అన్ని పనులు. సో, ఆ బిజీలో మా నాన్నగారు ఆఫీస్‌కెళ్ళాల్సిన టైంలో హడావిడి పడతా ఉన్నప్పుడు, మిగతా టైంలో బిజీగా ఉన్నప్పుడు 5 ఏళ్ల కుర్రోడు 4.5, 5 ఏళ్ల కుర్రోడికి చీటీ రాసిచ్చి డబ్బులిస్తే షాప్‌కెళ్ళి తీసుకొచ్చి ఇచ్చేవాడు. హ్మ్. ఊహ కూడా అంటే అప్పుడప్పుడే ఊహ వచ్చేది. అంత బాధ్యతలు తీసుకున్నాడు చిన్నప్పటి నుంచే. ఆ! హ్మ్. సో, రెస్పాన్సిబిలిటీ అన్నయ్య. హ్మ్. సో, ఇయన్నీ ఒక ఎత్తైతే నాకు మా అన్నయ్యకి ఎప్పుడు చిన్నప్పటి నుంచి హ్మ్. టగ్ ఆఫ్ వార్ ఉండేది. అవునా? నన్ను బాగా కొట్టేవాడు. నేను బాగా తిట్టేవాడిని మా అన్నయ్యని. అవునా? అలా ఉండేవాళ్ళం. హ్మ్. అంతేలే చిన్నప్పుడు ఒకరోజు అన్నదమ్ములు. మరి 4 కదా తేడా. హ్మ్. తర్వాత మా అమ్మ ఒకరోజు ఫుల్ క్లాస్ పీకింది. మా అన్నయ్యని పేరు పెట్టి పిలిచేవాడిని.
ఆహా! ఇంకా నోరు చెన్నలు నోరు ఎట్లేదు మా అమ్మ తిట్టింది. "ఏరా నీకంటే వయసులో పెద్ద గౌరవం లేదని" చెప్పి ఫుల్ కోటింగ్ ఓ రోజు. కొట్టడమో, తిట్టడమో చేసింది. అంతే ఇమ్మీడియేట్‌గా డిసిప్లిన్ చేసింది. అప్పటి నుంచి అన్నయ్య అని పిలవడం. మరి అదొకటి అనేది చూస్తే అలా ఉంది. కాకపోతే పాపం అన్నయ్యకేంటంటే మా నలుగురిని చాలా అంటే డ్రామటైజేషన్ ఎప్పుడు ఉండేది కాదు అన్నయ్యకి. ఇప్పుడు కూడా దాని దగ్గర డ్రామా ఉండదు. ఏదో సినిమాల్లో ఉన్నట్టు ఉండదు. మమ్మల్ని తిడుతుంటాడు. ఇప్పుడు కూడా నేను చిరాకు "ఏహే! అంటుంటాడు తప్ప ఏం పెద్ద గౌరవంగా అలాగే మా అన్నయ్యతో కూడా మేము చనువుగా మాట్లాడతాం. కానీ ఎక్కడికెళ్ళినా ఈ రోజుకి షూటింగ్‌కెళ్తే "అరేయ్! నాగబాబు వచ్చాడా? రారా వాడు భోంచేసాడా? వాడు భోజనం తెప్పించండి. వాడు తిన్నాడా లేదా?" ఇలాగా కన్సర్న్. నన్ను కాదు, నా పిల్లల్ని కాదు, కళ్యాణ్ బాబు కాదు, కడియం పిల్లల్ని కాదు, మా చెల్లెలు అందరిని బాగా చూసుకుంటాడు. హ్మ్. ఆయన ఎలాంటి వ్యక్తి అంటే వెరీ ఆర్గనైజ్డ్. హ్మ్. ఏదన్నా ఒక పని అన్నయ్య ఈ పని ఉంది అంటే చాలా చిన్న పని చెప్తాను ఎగ్జాంపుల్‌కి. నాకు తెలిసిన కుర్రోడికి ఎవరికో మా ఇంట్లో మా పిల్లలకో లేకపోతే ఇంకొకరికో స్కూల్‌లో సీట్ కావాలంటే మేము కుదరదనుకోండి. కొన్ని కొన్ని స్కూళ్ళలో సీట్ కావాలంటే కుదరదు. కుదరట్లేదని ఏదో మాట సందర్భం చెప్తే మాకు కోడింగ్ పడిపోద్ది. హ్మ్. మీరెవ్వరు ఎందుకు అట్లా ఉంటారు? ఒక మాట చెప్పాలి కదా నాకు. నేను నేను చే నా ప్రయత్నం చేస్తాను కదా! మీరేంటి ఊరికే నాకు చెప్పొచ్చు కదా! అట్లా అట్లా అడిగి మరీ తీసుకుంటాడు బాధ్యతలు. హుహు. ఏది పాపం ఇన్ని చేస్తున్నాడు అన్నయ్య. ఈ పిల్లల స్కూల్ ఫీజులు కట్టడానికి, స్కూలు సీట్లు కూడా ఏం అడుగుతాం మాకుంటది. అవునులే. ఆయనేంటంటే ఇది నాకు చెప్పాలి గదా! హ్మ్. ఆయనకి చెప్తే నమ్మరు కిరణ్ గారు. వెనకాల పడి మరీ ఇదిగో ఇంత కూర దాకొచ్చింది. ఇక్కడి దాకొచ్చింది పని. ఇక్కడికి ఇదిగో అయిపోయింది ఎళ్ళు. అబ్బా! అంత మెటిక్యులస్ ఆర్గనైజేషన్. అమ్మో! ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫాలో అప్. ఫెంటాస్టిక్ ఆర్గనైజ్డ్ ఆయన. హ్మ్. టు ద ఎండ్ చేస్తాడు. కుదరకపోతే మాత్రం అరేయ్! కుదరట్లేదురా హ్మ్. ప్రయత్నిద్దాం అని అంటాడు తప్ప ఇంచుమించు ఆయన కుదరదన్న మాట నోట్లోంచి రాదు. ఈస్ సంథింగ్ గ్రేట్. మా ఇద్దరికి ఉన్నది ఏంటంటే ఇవాళ నేను బతికున్నానని కారణం ఆయనే. నేను మా అన్నయ్య ఎనకాల బలవంతంగా 6వ తరగతి చదివేటప్పుడు హ్మ్. మా అన్నయ్య కాలువలకి మోగుతూరు కాలువలో ఈదటానికెళ్తే నేను గూడా ఎళ్ళా బలవంతంగా గోల పెట్టి. సరే తీసుకెళ్ళాడు. మా అమ్మ తీసుకెళ్ళంది. తీసుకెళ్ళి కింద బురద ఉంటది. హ్మ్. అన్నయ్య కొంచెం హైట్ ఉండేవాడప్పుడు. హ్మ్. నాయేమో కొంచెం షార్ట్ చిన్నోడుగా. ఇక్కడ దాకా వాటర్ వచ్చింది. ఆ బురదలో ఇది బంకమట్టి జారిపోయి నీళ్ళలో మునిగిపోయా. రెండో మునకేసాను. మూడో మునకేసేలాగా బయటకు తీశాడు. ఆయన ఇంత చేస్తున్నా ఈడు కొంచెం వచ్చారు. ఎక్కడున్నాడో చూసుకున్నాడు. హ్మ్. ఆ జాగ్రత్త గనక ఆయన దగ్గర లేకపోయుంటే ఈ పాటికి మా వాళ్ళు చెప్పి మేమిద్దరం నలుగురు ఇద్దరు అన్నదమ్ములం, ఇద్దరు అక్కచెల్లెలని చెప్పుకునేవాళ్ళు. నన్ను దెలిటాడు. అలాగా నన్ను ఒకసారి చూసి కనపట్టేది నావ కూడా అనుకున్నాడేమో తెలీదు. రెండోసారి ఏదో లేచాడన్నాడు. మూడోసారి లేచి పట్టణం పట్టుకుని నాకు గుచ్చాడు తీసుకెళ్ళి. అలాగా నా అబ్జర్వేషను, బాధ్యత. బాధ్యత. హ్మ్. పైకి బిల్డప్‌లో ఉండవు మళ్ళీ. సో, ఆ విధంగా అన్నయ్యతోటి కాపాడబడి హ్మ్. లేతే రెండో జన్మ ఇచ్చింది ఆయనే. మొదటి జన్మ మా అమ్మ ఇస్తే, రెండో మా అమ్మ, నాన్న ఇస్తే రెండో జన్మ ఆయనిచ్చాడు.